వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్. నేను మీ కుమారి అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ యూజ్ అయితే వ్లాగ్ అనుకుంటున్నానండి. నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీకైతే ఈ విషయం అయితే చెప్తున్నాను. చాలా మందిలో అయితే కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంటే వాషింగ్ మిషన్లో ఏ లిక్విడ్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఏ సర్ఫ్ యూజ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మీ అందరికీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం వాషింగ్ మిషన్లో సర్ఫ్స్ కన్నా లిక్విడ్స్ యూజ్ చేయడమే బెస్ట్ అండి. ఎందుకంటే సర్ఫ్స్ యూజ్ చేయడం వల్ల మనకి వాషింగ్ మిషన్ అనేది తొందరగా పాడైపోతుంది అనమాట. ఇక నేనైతే 3 లిక్విడ్స్ అయితే యూజ్ చేశానండి. 3 లిక్విడ్స్తో నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ అండి, నెక్స్ట్ వచ్చేసి రిన్ అండి, తర్వాత వచ్చేసి ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ అండి. ఫస్ట్ సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేయడం వల్ల నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యానో మీతో అయితే షేర్ చేస్తాను. సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేయడం వల్ల బాగానే ఉంది, బట్టల్లో మురికి కూడా తొందరగా పోతుందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఎక్కువగా మురుకున్న దగ్గర కొంచెం లిక్విడ్ వేసి మనం బ్రష్తో రఫ్ చేస్తే తొందరగా ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. మనం మళ్ళీ వేరేగా ఉతకకుండా మిషన్లోనే వాష్ అయిపోతుంది. అది బెస్ట్ అండి. ఇంకా ఏంటంటే దీనిలో ఉన్న మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే మనం ఎంత లిక్విడ్ వేసినా సరే ఫ్రాగ్రెన్స్ అనేది రాదండి, నార్మల్గానే ఉంటుంది. మనం ఈ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా కంఫర్ట్ యూజ్ చేయాలన్నమాట. కంఫర్ట్ యూజ్ చేయకపోతే మనకి బట్టలు అనేది నార్మల్గానే మనం మామూలుగా ఎలా అయితే ఉంటుందో స్మెల్ అలాగే ఉంటుంది. అదొకటి నాకు డిఫెక్ట్ కనిపించింది. ఇంకోటి ఏంటంటే లిక్విడ్ కూడా ఇది వచ్చేసి తక్కువ లిక్విడ్ వేసినా సరే బట్టలు తొందరగా వదిలిపోతున్నాయండి. అంటే మనకి లిక్విడ్ ఇప్పుడు సపోజ్ ఇంత క్వాంటిటీ అయితే లిక్విడ్ వేస్తున్నామో అది హాఫ్ ఆఫ్ ది లిక్విడ్ వేసినా సరే మనకైతే బట్టలు అయితే తొందరగా వదిలిపోతున్నాయి అన్నమాట. ఇదొకటి నేను గమనించాను. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా మురుకున్న బట్టలు ఉంటాయి కదా, వాళ్ళైతే ఇది తీసుకోవడం బెస్ట్ అనమాట. నెక్స్ట్ లిక్విడ్ వచ్చేసి ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ అండి. ఇది కూడా బట్టలు మనం ఎక్కువ బట్టలు ఉన్నా సరే తక్కువ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ వేసినా సరే వదిలిపోతాయండి. ఇంకోటి ఏంటంటే మనకి మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ వల్ల. బట్టలు కూడా చాలా షైనీగా అయితే ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మరక పడిన చాక్లెట్స్ మరకలైనా ఏదైనా సరే మనం ఈ లిక్విడ్ కొంచెం పోసి దాని మీద మనం దేనితైనా రఫ్ చేసి మిషన్లో వేస్తే మనకైతే పోతుందండి, ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. నా అభిప్రాయం ప్రకారం నాకైతే బట్టలు కూడా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మనకి కలర్స్ కూడా తొందరగా పోవట్లేదండి. ఏరియల్ మ్యాటిక్ అంటే కొన్ని లిక్విడ్స్ యూజ్ చేయడం వల్ల నాకు సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ యూజ్ చేస్తుంటే నాకు కొంచెం కలర్ రిమూవ్ అవుతున్నట్టు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంకోటి ఇది యూజ్ చేయడం వల్ల కొంచెం కలర్ కూడా ఎక్కువ పోవట్లేదు. ఓకే, ఎంత డార్క్ కలర్ ఇప్పుడు నెమలి పింఛన్ రంగు ఉంటుంది, మనం లిక్విడ్ పోసిన వెంటనే కలర్ మొత్తం దిగిపోతుంది. అలా కాదండి, లిక్విడ్ పోయడం వల్ల కలర్ కూడా దిగట్లేదు, మంచి ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది. నాకైతే ఇది కూడా బెస్ట్ అని అనిపించిందండి. ఇది కూడా తక్కువ అమౌంట్లో లిక్విడ్ పోస్తే చాలా సరిపోతుంది, మన బట్టలు అనేది ఈజీగా అయితే రిమూవ్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రిన్ మ్యాటిక్ లిక్విడ్ అండి. ఈ రిన్ వచ్చేసి ఇది ఎలాంటి వాళ్ళకి అంటే ఎక్కువగా మరకున్న, ఇప్పుడు సపోజ్ ఏ చాక్లెట్స్ మరకలైనా పడినాయి అనుకో, దాని మీద లిక్విడ్ వేసి మనం ఇలా స్ట్రెయిన్ చేసినా పోవట్లేదండి. తక్కువగా అంటే కొంచెం లైట్గా మరక అలాగే ఉండిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే తక్కువ బట్టలు ఉన్నా సరే ఎక్కువ లిక్విడ్ వేయాల్సి వస్తుందండి. అంటే ఇది ఎటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే మార్నింగ్ వేసుకుని ఎటువంటి మురికి ఉండదు చూసారా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఏరియల్ సర్ఫ్ ఎక్సెల్ మీద ఇది చాలా తక్కువ రేట్ అండి, రేట్ కూడా చీప్ అండ్ బెస్ట్ అనిపించవచ్చు మనకి. అవైతే ఆల్మోస్ట్ 650, సర్ఫ్ ఎక్సెల్ వచ్చేసి 4 లీటర్స్ 650 పడుతుంది, ఏరియల్ వచ్చేసి 4 లీటర్స్ 700 పడుతుంది అండి. ఇది వచ్చేసి 4 లీటర్స్ 457 రూపీసే పడుతుంది. నాకు ఇది ఎఫోర్డ్ అని అనిపించింది. అంటే ఓకే, యూస్ చేయొచ్చు, అంటే లైట్గా మురుకుంటే పోతున్నాయి అనమాట. అంటే తక్కువ మురుకు అంటే ఇప్పుడు మగవాళ్ళ బట్టలు అంటే ఎక్కువ మురుకు ఉంటాయి, అలా కాకుండా మన బట్టలు లైట్గా తక్కువగా ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇవి యూజ్ చేయడానికి సరిపోతుందండి. ఇంకోటి ఏంటంటే ఎటువంటి ఫ్రాగ్రెన్స్ అయితే లేదు, నార్మల్గానే ఉంది. మనం ఎంత లిక్విడ్ వేసినా అయితే ఫ్రాగ్రెన్స్ అయితే రావట్లేదండి. నేనైతే ఈ రిన్ మ్యాటిక్ లిక్విడ్ ద్వారా అదైతే ఎక్స్పీరియన్స్ చేశానండి. నాకు అయితే కనుక నేను యూజ్ చేద్దాం అనుకుంది ఎందుకంటే కంఫర్ట్కి నేను ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ అయితేనే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కంఫర్ట్కి మనం సపరేట్గా మనీ పెట్టక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే బట్టలు కూడా బాగానే వదిలిపోతున్నాయి.
క్లాత్స్ కూడా షైనీగానే ఉంటున్నాయి. ఇంకొన్ని కలర్స్ కూడా చేంజ్ అవ్వట్లేదు. నాకు ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను యూస్ చేసిన దాని ప్రకారం నాకు ఇది బెస్ట్ అనిపించింది అండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.